విద్యా న్యూస్లో ముందుగా అప్డేట్ చూస్తే కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. గంగుల కమలాకర్ ఆఫీస్పై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో దాడి జరిగింది. బీజేపీ కార్యకర్తలు వీరంగం చేస్తూ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో ఉద్రిక్తత నెలకొంది. చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అసలు కరీంనగర్ జిల్లాలలో గౌరవనీయులు బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇలా అందరూ కూడా ఆలోచించాలి, గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారా లేకుంటే బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఒక్కసారి తన ఆలోచన చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీజేపీ పార్టీ ఎజెండా మాట్లాడుతున్నారా, రేవంత్ రెడ్డి గారు ఎజెండా మాట్లాడుతున్నారా, ఇలా బండి సంజయ్ గారు గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాం. ఇలా మీరు క్లియర్ గా చూడొచ్చు, ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదనేది ఎంత స్పష్టంగా కనబడతా ఉన్నదంటే, ఇలా రేవంత్ రెడ్డి గారి నోట ఏ మాట వస్తుందో అదే మాట బండి సంజయ్ గారి నోట రావడం అనేది ఇలా చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, ఇలా మా కేటీఆర్ గారు ఏమని అడిగిరు వచ్చి మా కరీంనగర్ లో పట్టణంలో కరీంనగర్ నడి బొడ్డన ఇలా బండి సంజయ్ గారి ఇంటికి కూతవేట దూరం నుంచి ఇలా సిపిఆర్ ఆఫీసర్ నుంచి కూతవేట దూరం నుంచి ఇలా ఫైరింగ్ సంఘటన అనేది జరిగింది. ఇలా ఇది పూర్తి ప్రభుత్వం ఫెయిలియర్ అని మేము చెప్తే ఇలా బండి సంజయ్ గారు తిట్టాల్సింది రేవంత్ రెడ్డి గారినా కేటీఆర్ గారినా? ఇలా కేటీఆర్ గారు ఇలా ప్రజలకి అండగా ఉండడానికి ఇలా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలో ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా ధైర్యం నింపడానికి ఇలా ప్రజల పక్షాన కేటీఆర్ గారు వచ్చి ఈడ ఫైరింగ్ ఎందుకైందని అడిగితే బండి సంజయ్ గారు తిట్టాల్సింది ఎవరిని? బండి సంజయ్ గారిని నేను అడిగినా మీరు రాజీనామా చేయాలని నేను అడిగినా, కానీ బండి సంజయ్ గారు ఏమన్నారు? నాకేం సంబంధం లేదు కదా, మరి ఇది ప్రభుత్వానికి సంబంధించింది కదా. మరి తిట్టాల్సింది రేవంత్ రెడ్డి గారినా కేటీఆర్ గారినా? రేవంత్ రెడ్డి గారిని బండి సంజయ్ గారు ఇప్పటిదాకా ఒక్క మాట ఎందుకు అనలే? కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. గంగుల కమలాకర్ ఆఫీస్పై బీజేపీ కార్యకర్తలు దాడికి చేశారు. ఇక బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో దాడి జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కరీంనగర్లో ఉద్రిక్తతలకు సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ ఉదయం నుంచి కరీంనగర్లో అయితే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ ఉదయం ఇప్పుడు 10 గంటల సమయంలో పాడి కౌశిక్ రెడ్డి బండి సంజయ్ వ్యాఖ్యలపైన ఇటీవల బండి సంజయ్ కేటీఆర్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి
బండి సంజయ్ ఇలా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం బయటకు వెళ్తున్న క్రమంలో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా కరీంనగర్ లోని బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు. దాడి చేయడంతోనే కాకుండా అంతేగా ఇక్కడ ఉన్న వాహన శ్రేణి పైన ఉండు ఆ పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంతేకాకుండా ఆ కార్యాలయంలో ఉన్న పూల కుండీలు కావచ్చు, ఇటు ఆఫీస్ లోని ఫర్నిచరు అద్దాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనైతే తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. వెంటనే ఒక్కసారిగా సమాచారం అందుకున్న పోలీసులు అయితే ఆ బీఆర్ఎస్ కార్యాలయాన్ని అయితే చుట్టుముట్టి పరిస్థితిని అయితే తమ అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఆ బీజేపీ శ్రేణులను అయితే వెళ్ళగొట్టారు. అనంతరం ఆ పరస్పర దాడికి నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడంతో వారిని అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయినప్పటికీ కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని కూడా ఇటు బండి సంజయ్ కార్యాలయం వైపు అయితే దూసుకెళ్లారు. వారిని కొంతమందిని మార్గ మధ్యంలోనే బలవంతంగా అరెస్ట్ చేసి అయితే స్టేషన్ కి తరలించారు. అనంతరం కొంతమంది ఆ బీఆర్ఎస్ శ్రేణులు అయితే అక్కడ బీజేపీ పార్టీ కార్యాలయంకి అయితే చేరుకొని అక్కడ పార్టీ కార్యాలయంపై దాడికి యత్నించగా ఈ సమాచారం అందుకున్న ఇటు బీజేపీ శ్రేణులు అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడి వీరి బీఆర్ఎస్ శ్రేణులను అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పరస్పర ఘర్షణ అయితే తలెత్తింది. ఒకరిపై ఒకరు పరస్పర దాడులకైతే తెగబడ్డారు. మొత్తం బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై తక్కువగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై అయితే దాడులకైతే చేశారు. అనంతరం పోలీసుల రంగ ప్రవేశంతో అయితే ఈ రెండు గ్రూపులను అయితే చెదరగొట్టి ఇటు బీజేపీ శ్రేణులను అయితే కార్యాలయంలోకి అయితే తరలించారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులను బలవంతంగా అరెస్టు చేసి అయితే స్టేషన్ తరలించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ కార్యాలయంలోనైతే ఒక హై డ్రామా అయితే కొనసాగింది. పాడి కౌశిక్ రెడ్డి లోపల క్యాబిన్ లో ఉండి మీడియాతో మాట్లాడుతుండగా ఇటు పోలీసులు అయితే రంగప్రవేశం చేసి బలవంతంగా పాడి కౌశిక్ రెడ్డిని ఇక్కడే ఉంటే పరిస్థితి అదుపు తప్పే సిచ్యువేషన్ ఉంది కాబట్టి పాడి కౌశిక్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసి అయితే పోలీస్ వాహనంలో ఇతర ప్రాంతాలకైతే తరలించారు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డిని హుజరాబాద్ తరలించారా లేకపోతే తమ కస్టడీలో తీసుకున్నారా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఇటు బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య పరస్పర దాడులతో అయితే ఇటు ఒక కరీంనగర్ లో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బండి సంజయ్ కూడా సిరిసిల్లలో పర్యటన నేపథ్యంలో అక్కడ సిరిసిల్ల కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఆ బీఆర్ఎస్ శ్రేణులు కూడా బీజేపీ నేత బండి సంజయ్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం అయితే చేయడంతో వారిని అయితే బలవంతంగా అరెస్ట్ చేసి అయితే స్టేషన్ కి తరలించారు. అక్కడ బండి సంజయ్ పర్యటన అయితే ఇప్పటికైతే సజావుగా సాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ మొత్తానికి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల ఘర్షణ నేపథ్యంలో ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లాలో కావచ్చు ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ. కౌశిక్